ఏపీ మార్కెట్ ద్వారా శనగల కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ముఖ్య ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఎంఎస్పీ ప్రకారం రబీ 2026 సీజన్ కు శనగ క్వింటాల్కు 5,875గా నిర్ణయించారన్నారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు జరిగిందని, రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు సంబంధించిన కొనుగోలు కేటాయింపులు 1-2 రోజులు అందనున్నాయని తెలిపారు. పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం మండలాల్లో రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా శనగ కొనుగోలు చేపట్టనున్నారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు ముందుగా తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు. మన జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి పంట మన బెంగాల్ గ్రాము శనగలు. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మనకి ఎక్కువ ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి టైమ్లీ వర్షాల వల్ల కానివ్వండి, రైతుల కృషితోటి ఒక బంపర్ క్రాప్ అనేది మన జిల్లాలో రావటం జరిగింది. ఒక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఎంఎస్పి కన్నా కొంత తక్కువ ధరకి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జిల్లాలో 6 ప్రదేశాల్లో మనకి ఈ శనగల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో 5,100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున మార్కెట్లో జరుగుతూ ఉంది. అయితే ఎంఎస్పి మనకి 5,875 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పండించినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీల ద్వారా మీకు ఎక్కడెక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. దాంట్లోకి శనగల్ని తీసుకుని వచ్చి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వారు ఇవ్వటం, అదేవిధంగా దానికి మంచి ధరను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం మన జిల్లాలో సుమారుగా 196,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేయటం జరిగింది. సుమారుగా 135,000 నుంచి 140,000 టన్నుల వరకు ఈ శనగలు దిగుబడి వస్తుంది అని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. సో దిగుబడి బాగా ఉంది. ఎకరానికి 8 క్వింటాల నుంచి 10-12 క్వింటాళ్ళు కూడా రైతులు సాధించడం జరిగింది. సో ఈ శనగలన్నింటినీ కూడా మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. రేపటి నుంచి 6 సెంటర్స్లో మనం కొనుగోలు కేంద్రాలని ఆపరేట్ చేయటం జరుగుతూ ఉంది. పులివెందుల్లోను, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ఈ మార్కెట్ కమిటీల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మన ఆర్ఎస్కేఎల్ ద్వారా ఇనిషియేట్ చేయటం జరిగింది. పేరుతోటి వాళ్ళు ముందుగానే తక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేయటము, అలాగే కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఈ ఎంఎస్పిలో వాళ్ళు ఇవ్వటం అనేది కొంత చూస్తూ ఉన్నాము. అటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అలౌ చేయటం అనేది జరగదు. ఏదైనా కూడా రైతు పేరు మీద, రైతు ఎవరి పేరు మీద అయితే ఈ క్రాప్ బుకింగ్ ఉందో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే ఈ డబ్బు అనేది వారికి జమ చేయటం జరుగుతుంది. సో ఇంకా అవసరానికి తగ్గట్టుగా ఇంకొక 12 నుంచి 15